హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడైతే చూడండి, కార్తీక వన సమారాధన అని చెప్పేసి ఇక్కడైతే అందరూ 365 ఒత్తులు ఇంకా పైన ఒక కర్పూరం పెట్టయితే అమ్ముతున్నారు. ఇంకా ఈరోజు ఫస్ట్ డే, కార్తీక మాసం స్టార్టింగ్ డే కాబట్టి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. పోనీలే 100 కదా అని చెప్పేసి తీసుకున్నాము, మంచిదని చెప్పేసి తీసుకొని మేము కూడా అయితే వెలిగించాము. చూడండి, నిజంగా ఫస్ట్ డే మేము 365 ఒత్తులు, ఇయర్ అయితే 365 ఒత్తులు నేను 3 టైమ్స్ అయితే వెలిగించాను ఫ్రెండ్స్. ఒకటి అరుణాచలం ఆ శివయ్య దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ 365 ఒత్తులు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ముందు వెలిగించాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాదగిరిగుట్టలో, నెక్స్ట్ వచ్చేసి మొన్న కార్తీక పౌర్ణమి రోజు. బట్ ఇయర్ అయితే 365 3 టైమ్స్ అయితే వెలిగించేసాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఆద్యమ్మ చాలా బెటర్ ఫ్రెండ్స్. నిహాన్ అయితే పెద్దవాడు అయినా కానీ ఆద్యమ్మ కూల్ ఉంటుంది, అస్సలు ఏడవదు. నిహాన్ అయితే ఎప్పుడైనా సరే ఏడుస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఎక్కడ జర్నీ వెళ్ళినా కానీ ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళ డాడీనే ఎత్తుకోవాలి, మిగతా వాళ్ళ మమ్మీ ఎత్తుకున్నా ఊరుకోడు. వాళ్ళ డాడీనే ఎత్తుకోవాలి. పాపం తనకు మటుకు ఎంత పేషెన్సీ ఉంటుంది చెప్పండి. ఇంకా మా హస్బెండ్ దగ్గరికైతే వెళ్తాడు. ఇంకంతే, మా దగ్గరికైతే అస్సలు రాడు ఫ్రెండ్స్. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో అలా అలా వస్తాడు, కానీ ఇంకా అయితే నిహాన్ని వాళ్ళ డాడీనే ఎత్తుకోవాలి. డాడీ లిటిల్ బాయ్ అనమాట తను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నాం. చూడండి, కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఎక్కడ అని సెర్చ్ చేసి అయితే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ అందరూ కొబ్బరికాయ అయితే కొట్టారు. బట్ నేనైతే ఇంకా ప్రే చేశాను. బట్ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. అంతకన్నా ఏం మొక్కుతున్నావు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా మనిషి అన్న తర్వాత, అది సహజం కదా. ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అవి నేను అనుకుంటున్నాను. మరి మా హస్బెండ్ అన్నాడు, ఏంటి అంతసేపు మొక్కుతున్నావు అసలు అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. ఇక్కడైతే ఇంకా అందరం కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా దేవుడికైతే దండం పెట్టుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక ఆవిడ టక్కమని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది. బట్ నేను అలా కాదనమాట, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొంచెం లేట్ తీసుకుంటాను. ఇక్కడైతే హారతి తీసుకొని ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంటుంది, అక్కడ ప్రే చేసుకొని వెళ్ళాలన్నమాట. మేమైతే ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి ప్రసాదం కౌంటర్ అవన్నీ ఇంకా ఉంటాయి లోపల. చాలా బాగుంది అసలు, నిజంగా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయంకి దారి అంట. అవును, ఇక్కడ శివాలయంకి దారి అని ఇచ్చారు, కానీ ఎక్కడుంది శివాలయం? ఓకే లిజన్ మీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. చూడండి, చాలామంది ఉన్నారు. ఓకే అని చెప్పేసి మేము ఇక్కడైతే కొంచెంసేపు కూర్చుందాం అని చెప్పేసి అనుకున్నాము. ప్రసాదం తీసుకుందాము అని అనుకున్నాము. ప్రసాదం వచ్చేసి లడ్డు ఇంకా పులిహోర అయితే తీసుకుందాం అని అనుకున్నాము. ఇక్కడ చూడండి, మా చిట్టి తల్లి, బంగారు తల్లి, ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట. నిజంగా తను చాలా బాగుంటుంది. ఇంకా అస్సలు ఏడవదనమాట. అంటే ఇంకిద్దరు కొట్టుకుంటారు చూడండి, అప్పుడైతే ఏడుస్తుంది. కొట్టుకుంటే ఇంకెవరైనా ఏడుస్తారు కదా, కానీ కొట్టుకున్నప్పుడు మటుకు కూల్ ఉంటుంది బుడ్డి తల్లి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ సాత్విక్ మా అక్క వాళ్ళ సన్ అనమాట. వీడు నాకంటే హైట్ అయిపోయాడు. చూడండి ఎంత హైట్ అయిపోయాడో. నిజంగా అయితే నాకే అందట్లేదు వీడియో తీస్తుంటే, అంత హైట్ అయిపోయాడు వీడు. నేను చిన్నప్పుడు దిగిన ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు వీడు నాకంటే చిన్నగా ఉండేవాడు, ఇప్పుడు నాకంటే హైట్ అయిపోయాడు. అంత హైట్ అయితే వచ్చేసాడనమాట. నిహాన్ అయితే ఇక్కడ చూడండి, కొంచెం కూల్గా వాళ్ళ డాడీ దగ్గర ఉండేసరికల్లా ఆడుతున్నాడు, లేదంటే ఏడుస్తుంటాడు దొంగ. ఇంకా చూడండి, మా బుడ్డి తల్లి ఆద్యమ్మ. ఇక్కడ మా చిన్నన్న అంటున్నాడు, మా చెల్లి వీడియోస్ ఎవరు చూడకండి ఫ్రెండ్స్ అని చెప్పేసి జస్ట్ జోక్గా అయితే అంటున్నాడనమాట. అందరూ చూడండి ఫ్రెండ్స్ వీడియోస్. మీకేం నచ్చట్లేదు చెప్పండి. బట్ ఛానల్ అయితే పెట్టాను, తర్వాత మధ్యలో అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. బట్ ఎందుకు అని అంటే, నాకు కొంచెం కుదరక అలా పోస్ట్ చేయలేదనమాట. తర్వాత నాకైతే ఛానల్ ఉంది కదా, ఒక వీడియోస్ పెట్టుకుందాము ఏమవుతుంది అని చెప్పేసి అయితే నేను ఒక వీడియోస్ అయితే అప్పుడప్పుడు మేము వెళ్ళిన ప్లేసెస్, ఇంకెక్కడికైనా వెళ్ళినవి అవన్నీ అయితే నేనైతే షేర్ చేసుకుంటున్నాను. నాకు మెమరబుల్గా గుర్తుంటాయి. బట్ మీరు కూడా చూడండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది అనమాట. బాగుంది.
పైన చాలా బావుంది. కింద లొకేషన్ గూడా చాలా బావుంది. ఇంకా మేము లడ్డు, ఇంకా పులిహోర తీసుకున్నాము. బట్ నాకు లడ్డు వచ్చేసి కాస్ట్ 50 రూపీస్ అనుకుంటా. పులిహోర వచ్చేసి 25 రూపీసో ఏదో ఉంది. సరిగ్గా గుర్తులేదు. ఓకే. ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అప్పటికి మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము సురేంద్రపురి స్టార్ట్ అవ్వాలి. ఇంకా బయటకొచ్చేసి మేము లంచ్ చేసి సురేంద్రపురి వెళ్తే, సురేంద్రపురిలో మాకు చాలా టైం పడతది గదా! అంటే అవి చాలా తిరగాలంట. ఫస్ట్ టైం నేను వెళ్ళటం. అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకైతే దిగుతున్నాం చూడండి. టెంపుల్ దగ్గర నుంచి కొండ పైకి నుంచి కిందకి. ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము. నిహాన్ అయితే చూడండి వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు. దుంగ. ఓకే ఫ్రెండ్స్. వాడిని చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపించిద్ది వీడు కొంచెం కూడా రాడు ఫ్రెండ్స్. అస్సలు రాడు. వాళ్ళ డాడీ దగ్గరే ఉంటా. మా హస్బెండ్ దగ్గర అప్పుడప్పుడు ఉంటాడు. ఇంక అంతే. ఎవ్వరి దగ్గరికి వెళ్ళడు. ఓకే ఫ్రెండ్స్. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఒక ఫోటో తీయమని ఒక అతన్ని అడిగాం ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫోటో దిగుదామని చెప్పేసి. ఒక అతన్ని ఫోటో తీయమంటే చాలా వరస్ట్ అయితే తీశాడు. అసలు క్లారిటీ లేదు, ఏం లేదు. అందుకని చెప్పేసి అయ్యో! ఒక్క ఫోటో కూడా లేదే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోటోస్ మెమరబుల్ కదా! ఫోటోస్, వీడియోసే కదా మెమరబుల్. మనం వెళ్ళామా, వచ్చామా అన్నది కాకుండా ఫోటోస్, వీడియోస్ ఉంటే మనం ఆ రోజు ఆ ప్లేస్‌కైతే వెళ్ళాం కదా! అని చెప్పి ఒక ఫోటో మెమరబుల్‌గా ఉంటే బావుంటది కదా! అని చెప్పేసి ఇక్కడైతే ఒక ఫోటో దిగుదామని చెప్పేసి అనుకున్నాము. ఒక అమ్మాయి వాళ్ళు ఎవరో తప్పిపోయారంట. నాకు ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతుంటారు ఫ్రెండ్స్. కానీ నాకు చాలా హెల్పింగ్ నేచర్ ఉంటది. బట్ ఆ అమ్మాయి ఫోన్ ఇవ్వమంటే సరే అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసిన తర్వాత ప్లీజ్ ఒక ఫోటో తీస్తారా అంటే ఇక్కడైతే ఒక ఫోటో అయితే దిగాము. ఫ్యామిలీ ఫోటో అనమాట. ఓకే. ఇంకా ఫ్యామిలీ ఫోటో దిగేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. అమ్మ కాల్ చేస్తూ ఉంది. బట్ ఎక్కడున్నారు ఏంటి జాగ్రత్తగా వెళ్ళండి అది ఇది అని చెప్పేసి ఇక్కడైతే బస్ పిక్ చేసుకోవడానికైతే వెళ్తున్నాము. బట్ కిందకి ఆటోస్ ఉన్నాయి కదా! కింద నుంచి ఆటోకొచ్చాం కదా! ఇంక పైనుంచి బస్సులైతే ఉన్నాయి మనకి. చార్జ్ ఎంత తీసుకున్నారో నాకైతే ఇది కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే మా హస్బెండ్, మా బ్రదర్ ఎవరో ఇచ్చున్నారు. అందుకని నేను ఇవ్వలేదు కాబట్టి నాకు గుర్తులేదు. ఓకేనా. మాక్సిమం నేను ఇవ్వను కదా! మా హస్బెండ్ వాళ్ళే ఇస్తారు కదా! మా హస్బెండ్ అన్నయ్య ఉన్నారు కదా! వాళ్ళే చూసుకుంటారనమాట. ఇక్కడ నాకు గుర్తులేదు. ఓకే. ఇంకా కిందకెంత తీసుకున్నారో తెలీదు. ఇక్కడైతే బస్ అయితే ఎక్కేసాం. బస్ ఎక్కేసి ఇక్కడ కిందకైతే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్